నమస్తే బాగున్నారా వల్ల ఇక నిన్న అయితే వర్షం దుమ్ము రేపింది. ఇక నైట్ పూట కూడా బాగానే అరుచుకుంది, కానీ ఊరపొంటి మాత్రం వర్షం లేదని దిగులు పడుతున్నారు రైతులు. ఇక కొంచెం ఆ వాన తల్లికి మొక్కునేది ఏంటంటే గట్ల ఊర్రపోయికి కూడా పోయి కొంచెం 4 చినుకులు పడి వస్తే రైతులు విత్తనాలు వేసుకుంటారు. సరే, ఈ ముచ్చట్లన్నీ చెప్పుకునే ముందు మనం ముచ్చట స్టార్ట్ చేసేద్దాం. చాట్ పాట్ ముచ్చట్లు. ముందు చూడండి ముఖ్యాంశాలు. వచ్చే ఏప్రిల్లోనే ఎన్నికలు, రేవంత్ రెడ్డి సిద్ధం అంటున్నారు. మోపైరు దొంగలు దోచుకున్నారు వస్తువులు. బాంబులు పేలుడు, మనుషులు సావుడు. బస్సులో పుట్టిండంట, ప్రయాణం జీవితకాలం ఉచితమంట. ఇక ఎన్నికలు ఎప్పుడు వస్తున్నాయని చెప్పేసి ప్రతి ఒక్క పార్టీ ఆత్రమాత్రంగా వేచి చూస్తూ ఉంది. ఇక పాదయాత్ర చేయడాలు, ఆ హామీలు ఇయ్యడాలు, ఆడ మీటింగులు పెట్టడాలు, కథ నడుస్తూనే ఉంది. ఎప్పుడెప్పుడా అని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు. ఇక ముందుగానే ఎలక్షన్లు వస్తాయని చెప్పేసి గాడ ఈడ వినిపించిన అంతకుముందు అయితే ఏమీ లేదన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ముందు ఎలక్షన్లు వస్తాయో రావో తెలియదు, కానీ రేవంత్ రెడ్డి గారు అయితే ఈ టైంలో వస్తాయని చెప్పేసి ఫిక్స్ డేట్ చేసుకున్నాడు. ఇక ముందస్తు ఎలక్షన్లు వస్తాయి అన్నట్టే రాష్ట్రంలో వచ్చే ఏప్రిల్ మే నెలల్లో ఎన్నికలు జరుగుతాయని, జూన్లో కాంగ్రెస్ ప్రభుత్వం అంట ఖచ్చితంగా కొలువు తీరుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సార్ అంట జోష్యం చెప్పినట్టే ఉండల్లా. ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నా కానీ ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ చెప్పినట్టే ఆయన మాట కట్టుబడి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రంట. రాష్ట్రంలో పార్టీని గెలిపించి ఆమెకి కానుకగా ఇద్దామని పార్టీ శ్రేణులు పిలుపునిచ్చిరల్లా. గాంధీ భవన్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో చెన్నూరు నియోజకవర్గ బీజేపీ నేత మాజీ మంత్రి బోడా జనార్దన్ రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిండుల్లా. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అన్న మాట్లాడుకుంటా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి కేబినెట్లో మహిళా మంత్రి లేదని, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దళితుడిని కూడా అర్ధాంతరంగా తొలగించిండని ఈ విధంగా చెప్పిండుల్లా. ఆట ఆడడం మొదలుపెట్టి ఇతర దేశాలతో పోలుస్తూ ఈ దేశంలో యువకుల యొక్క అవకాశాలను, దేశ భద్రతను గాలికి వదిలేసాడు. దీనికి కారణం ప్రధాని నరేంద్ర మోడీ గారికి పెద్దగా చదువుకోకపోవడం వల్ల, విషయాల పట్ల అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి తొందరపాటు నిర్ణయాలకు వారు ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందే మిత్రుడు చెప్పినట్టు ఇజ్రాయిల్లో ఆ దేశంలో ఉన్న జనాభానే కొంచెము, ఆ కొంచెం జనాభా ఎప్పుడు యుద్ధం వస్తుందో తెలియదు. కాబట్టి దేశంలో ఉండే ప్రతి పౌరుడికి ఆయుధాల వినియోగంలో తర్ఫీదిస్తే యుద్ధం వచ్చినప్పుడు అత్యవసరంగా వాళ్ళని వినియోగించుకోవడానికి పనికొస్తుందని చెప్పి ఇజ్రాయిల్లో ఇలాంటి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి స్టైఫండ్ ఇచ్చి తీసుకుంటున్నారు. దీన్ని రిజర్వ్డ్ ఫోర్సెస్ అంటారు. అంటే యుద్ధానికి రెగ్యులర్ ఆర్మీ ఉండడంతో పాటు అత్యవసరంగా ఏదైనా వాడుకోవడానికి వచ్చినప్పుడు ఇట్లాంటి ట్రైనింగ్ పొందిన వాళ్ళను అత్యవసరంగా అక్కడికి తీసుకెళ్ళి వినియోగించుకోవడానికి పనికొచ్చే రిజర్వ్డ్ ఫోర్సెస్ వీళ్ళందరూ. సో వీళ్ళు రెగ్యులర్ ఆర్మ్డ్ ఫోర్స్ కాదు. ఈ దేశ ప్రధానమంత్రికి, భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులకు కానీ కేంద్ర మంత్రులకు అసలు ఆర్మీ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందో కూడా బుర్ర అప్లై చేస్తలేరు. సూటిగా చెప్పాలంటే భారతదేశ సరిహద్దుల్లో మిలిటరీ ఉండదు. ఈ అంశం పట్ల కూడా బీజేపీ నాయకులకు అవగాహన లేదు. భారతదేశ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ ఉంటుంది, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. సరిహద్దులో పహారా గాయడానికి ఒక రకమైన రిక్రూట్మెంట్ జరుగుతుంది, యుద్ధం వచ్చినప్పుడు వినియోగించుకోవడానికి ఒక రకమైన నియామకాలు జరుగుతాయి, రాష్ట్రాలలో శాంతి భద్రతలను కాపాడడానికి ఇంకొక రకమైన నియామకాలు జరుగుతాయి, ప్రభుత్వం యొక్క ఆస్తులను కాపాడడానికి ఇంకొక రకమైన నియామకాలు జరుగుతాయి. వీటన్నిటిని గందరగోళం చేసి
తప్పుదోవ పట్టించి ఈరోజు దేశ సరిహద్దుల్లో నిరంతరం పహారా కాసే వాళ్ళను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF అంటారు. అదేవిధంగా ప్రజల మధ్యలో ఏదైనా గందరగోళాలు వచ్చి లేకపోతే ఏదైనా సివిలియన్స్ మధ్యలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు CRPFను ఉపయోగిస్తారు. కేంద్ర ప్రభుత్వం యొక్క ఆస్తులు ఇంక్లూడింగ్ ఎయిర్పోర్ట్ లాంటివి, పోర్ట్స్ కానీ లేకపోతే డిఫెన్స్ ఫ్యాక్టరీల దగ్గర CISF వాళ్ళని రిక్రూట్ చేస్తారు, వాళ్ళు ఉంటారు. ఆర్మీ జవాన్లు ప్రజల మధ్యలో ఉండరు, సరిహద్దుల్లో ఉండరు. ఆర్మీ జవాన్లు యువకులు ఉత్తేజంతో ఆవేశంతో ఒక రకమైన ట్రైనింగ్ పొంది ఉంటారు. వాళ్ళ చేతుల వెపన్స్ కూడా ఇవ్వరు. యుద్ధం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళని వినియోగిస్తారు. దేశం మీద ఇతర దేశాలకు సంబంధించిన సైన్యం దాడులు చేసినప్పుడు అప్పుడు మాత్రమే ఆర్మీ జవాన్లను ఉపయోగిస్తారు. ఆర్మీ జవాన్లు మిగతా సమయంలో ఎప్పుడు బ్యారెక్స్లోనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ట్రైనింగ్ కానీ వాళ్ళ యొక్క వయసు కానీ వాళ్ళ చేతిలో ఆయుధాలు ఉంటే ఎవరైనా కవ్వింపు చర్యలకు పాల్పడ్డప్పుడు వాళ్ళు కాల్పులు మొదలు పెడితే దేశాల మధ్యలో యుద్ధం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సరిహద్దుల్లో ఎప్పుడైతే యుద్ధం వస్తుందో, యుద్ధ వాతావరణం ఉంటుందో అప్పుడు మాత్రమే ఆర్మీ జవాన్లను మోహరిస్తారు. అంటే ఇంకా యుద్ధానికి సిద్ధం అనుకున్నప్పుడు మాత్రమే. మిగతా సమయంలో వాళ్ళ ప్రజల మధ్యలో కూడా ఉంచరు. ఎందుకంటే ప్రజలు వాళ్ళు కంటోన్మెంట్లు మీరు చూడండి, బ్యారెక్స్లు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆర్మీ రిక్రూట్ చేసిన వాళ్ళు ప్రజల మధ్యలో జనజీవన స్రవంతిలో ఉండరు. వాళ్ళని సపరేట్ ఒక ఫోర్స్ కింద పెట్టుకుంటారు. యుద్ధం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళని తీసుకెళ్తారు. సో అలాంటి వాళ్ళను ఆయుధాలను వినియోగించడంలో పూర్తిగా తర్ఫీదు ఇచ్చి 4 సంవత్సరాల వాళ్ళని బయటకు వదిలితే ఉద్యోగ అవకాశాలు లేకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? రెండవది అమెరికాతో పోలుస్తున్నారు. అమెరికా పాడుగాను ఏడ తగలబడతారు ఈ దొంగలు. ఎన్నిసార్లు ఎట్లా కొట్టినా, దంచిపెట్టినా, పోలీసులతో తన్నించినా, ఏం చేసినా వీళ్ళైతే మారరు. ఇక చివరికి అట్లా ఇట్లా అని చెప్పేసి ఏడబోయినా దొంగలైతే తయారయ్యారు. ఇగో ఈడ కూడా గట్లాంటి పరిస్థితి జరిగింది. ఇక పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ డివిజన్లో అంట పలు దొంగతనాలు జరుగుతూ వస్తున్నాయంట. ఇక దీని మీద శ్రావణి గారు మీడియా సమావేశం పెట్టింది. ఇక ఆమె మాట్లాడుతూ ప్రతి చోట వలస వస్తున్న వాళ్ళు చాలా దొంగతనం జరుగుతున్నాయని చెప్పేసి, ప్రతి పోలీస్ స్టేషన్లో పలు దొంగతనాలు నమోదవుతున్నాయని చెప్పేసి చెప్పింది. రాత్రిపూట మహిళలు బయటికి నిద్రపోవడానికి సమయంలో బంగారం తీసుకోవడాలు, గొలుసులు లాక్కోవడాలు లాంటివి జరుగుతున్నాయని, ఇంట్లో దూరి చోరీలు చేస్తున్నారని చెప్పేసి చెప్పుకుంటా వచ్చింది. అయితే ఇలాంటి సమస్యల మీద ముందుగానే అంచనా వేస్తున్నామని, అందరూ జాగ్రత్త ఉండాలని చెప్పేసి చెప్పుకొచ్చింది. దాంతోపాటు రేపాడు జంక్షన్ వద్దకు బైకులు తనిఖీలు చేస్తుంటే ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఉన్నాడంట. ఇక ఈయనైంది ఇంత అనుమానంగా ఉన్నాడని చెప్పేసి డౌట్ వచ్చి బర్ర లాక్కొచ్చి పోలీస్ స్టేషన్లో వేసిరంట. ఇక దాని తర్వాత కథ అంతా మొత్తం తెలిసింది. ఇక ఈ మనిషి అంట చాలా చోట్ల ఒక 5-6 చోట్ల దొంగతనం చేసినట్టు బయటపడింది. ఈయన గ్రహచారం బాగాలేదో, మేడం గారి గ్రహచారం బాగుందో కానీ దొంగ అయితే దొరికిండు. ఇక ఎవరి వస్తువులు వాళ్ళకి అప్పచెప్పమ్మో. పాలకొండ సర్కిల్ టీమ్ అండ్ ఎల్విన్పేట సర్కిల్ టీమ్ని ఈరోజు అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో భాగంగానే మేము ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిక్వెస్ట్ చేస్తున్నామంటే పబ్లిక్ అందరినీ, దయచేసి మీరు బయట పడుకునేటప్పుడు ఇల్లు లాక్ చేసి పడుకోండి. అండ్ నేను ఈ క్రైమ్ సీన్స్ అన్ని విజిట్ చేసినప్పుడు ఒక కామన్ మోడస్ ఆపరెండి ఏం చూసామంటే, వీళ్ళు లాక్స్ వేసుకోవట్లేదు, ఇంట్లో పడుకుంటున్నారు కానీ ఇల్లు లాక్ వేసుకోవట్లేదు. దాంతోనే అఫెండర్ చాలా ఈజీగా లోపలికి వచ్చి అఫెన్స్ చేయగలుగుతున్నాడు. సో నైట్స్ పడుకునేటప్పుడు కంపల్సరీ డోర్స్ లాక్ అనేది చేసుకోవాలి అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. మనకి ఈ మధ్యకాలంలో ఒక సిరీస్ ఆఫ్ అఫెన్సెస్ జిఎం వలస లిమిట్స్ అండ్ వీరఘట్టం అండ్ పాలకొండ లిమిట్స్లో జరగటం జరిగింది. ఇవి హెచ్బీస్ కొన్ని జరిగాయి. కొన్ని ఏంటి అంటే మనుషులు, మనకి లేడీస్ రాత్రులు నిద్రపోతున్నారు బయట పడుకుని, అప్పుడు వాళ్ళ మెడలో నుంచి చైల్డ్స్ తెంపుకుని వెళ్ళిపోయారు. లేకపోతే బయట పడుకున్నప్పుడు ఇంట్లోకి వెళ్ళేసి మనకి అక్కడ ఉన్న గోల్డ్ ప్రాపర్టీ అనేది దొంగలించడం లాంటి క్రైమ్స్ మనకి రిపోర్ట్ అయ్యాయి. ఇలా మనకి పాలకొండలో 89/22 అని ఒక క్రైమ్, వీరఘట్టంలో 58/22 ఈ 2 క్రైమ్స్ రిపోర్ట్ అయ్యాయి పాలకొండ సర్కిల్ నుంచి. అండ్ ఎల్విన్పేట్ సర్కిల్ నుంచి జిఎం వలస పిఎస్ లిమిట్స్లో కూడా 47/22, 48/22 అండ్ 49/22
ఇవి లైన్ అఫెన్సెస్. ఒకే రోజు 3 ప్లేసెస్లో ఒకే అఫెండర్ చేసుకుంటూ వెళ్ళాడు. ఈ అఫెన్సెస్ అన్నిటికీ బేసిక్గా కొంత టెక్నికల్ ఎవిడెన్స్ యూజ్ చేసి సీసీ ఫుటేజెస్ అండ్ అదర్ టవర్ డమ్స్ అండ్ ఆల్ టెక్నికల్ ఎవిడెన్సెస్ యూజ్ చేసి ఆ ఎక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. ఈ ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో అతను ఆల్రెడీ ఒక 10 క్రైమ్స్లో ఎక్యూజ్డ్గా ఉండటం జరిగింది. అతను కేవలం ఈ స్నాచింగ్, రాబరీ, హెచ్బీజే కాకుండా పోక్సో కేసెస్లో కూడా ఎక్యూజ్డ్గా ఉన్నాడు. ఇతనికి సంబంధించి మేము వేరబౌట్స్, ఆ సీసీ ఫుటేజ్, అతని దగ్గర పోలికలు అండ్ ఒక కేసులో అయితే ఆ లేడీ ఆల్మోస్ట్ అతన్ని పట్టుకోవడం జరిగింది. సో అతన్ని కొంచెం గుర్తుపట్టింది. దాంతో అతన్ని మేము ఇన్సెన్స్ ద హోల్ టీమ్, ఇది మొత్తం సబ్ డివిజనల్ టీం వర్క్ చేసింది. పాలకొండ సర్కిల్ నుంచి వీరఘట్టం ఎస్ఐ గారు అండ్ టీమ్ అండ్ ఎల్విన్పేట సర్కిల్ నుంచి ఈ కుర్పాం ఎస్ఐ గారు అండ్ జిఎంవల్స్ ఎస్ఐ గారు అండ్ టీమ్, ఇలా ఈ బోత్ ద టీమ్స్ ఫామ్ అయ్యి దీన్ని వర్క్ చేయడం జరిగింది. వర్క్ చేసి ఈ అఫెండర్ని మేము నిన్న అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది. అతను టోటల్గా రికవరీ వచ్చేసి 20 తులాస్ సిల్వర్ అండ్ 20 తులాస్ టోటల్ రికవరీ. అన్ని క్రైమ్స్, ఈ వీరఘట్టం అండ్ పాలకొండ క్రైమ్స్ అండ్ జిఎం వల్సా క్రైమ్స్ అన్నిట్లో మనకి రికవరీ ఇవ్వడం జరిగింది. 11 1/4 తులాస్ గోల్డ్, 20 తులాస్ సిల్వర్ మనకి పోయింది. దాంట్లో టోటల్ రికవరీ 20 తులాస్ సిల్వర్ అండ్ 11 and 1/4 తులాస్ గోల్డ్ టోటల్ రికవరీ ఇవ్వడం జరిగింది. దీంతో ఈ కేసెస్ అన్నీ ఒక కొలికి రావడం జరిగింది. ఇక ప్రమాదంలో మరో ప్రమాదం అంటే గిట్లాంటిది. వాడు చంపుతాడు, వీడు చంపుతాడు అన్న భయంతో కానీ బాంబు ఏడ పెడతారు అన్న మాత్రం అర్థం కాదు. ఇక మరో చోట కూడా గిట్లాంటి అన్యాయమే జరిగింది. ఇక బాంబు ఏడ పెట్టిరో తెలియదులే కానీ మనిషి అయితే చనిపోయారు. ఇక మేడ్చల్ జిల్లాలో ఒక పేలుడు సంభవించిందిలా. అక్కడ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఒక ఆమె పాపం ఆ పేలుడు దాటికి ఆమె శరీరం అయితే చెల్లా చెదురై పడుందంటల్లా. కామారెడ్డికి చెందిన జయరాజ్ లక్ష్మీలు బహదూర్ పల్లిలా ఎన్బీకే ఫంక్షన్ హాల్లా సెక్యూరిటీ గార్డ్ పనిచేస్తారంటల్లా. ఆ ఒక డబ్బాను గడిగేందుకు లక్ష్మి ప్రయత్నించగా ఆ డబ్బా నుంచి ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించి పేలుడు దాటికి ఆమె శరీరం అయితే ముక్కలు పడి రక్తపు మడుగుల పడి కొట్టుకుందంటల్లా. సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసు వాళ్ళు క్లూస్ టీంతో ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు అయితే చేపట్టిరుల్లా. డబ్బాలు అసలు ఏముంది, ఎందుకు అట్లయిందని చెప్పి ఇక పోలీసులు కూడా ఆరాధిస్తున్నారు. ఇక్కడ ఎస్యూబీ డబ్బాలు ఎక్కడ ఉన్నాయి? డబ్బా చిన్న వయసు ఎంత పని జరిగాయి. నేను కూడా మంచిగా బస్సులోనో ట్రైన్లో దేంట్లో ఒక దాంట్లో పుట్టుంటే బాగుండేది. నాకు కూడా జీవితకాలం ప్రయాణం ఫ్రీగా ఉండేది. ఏంది జీవితకాలం ఫ్రీ ఏంటి అని అనుకుంటున్నారా? ఇక ఈ బాబుకి అదృష్టం తగిలింది. ఇక జీవితకాలం నువ్వు బస్సు ఎక్కితే ఫ్రీ రా బాబు నీకైతే.
ఆదివారం గుడిహత్నూరు మండలం మన్కాపూర్ వద్ద ఆర్టీసీ బస్సులో ఓ మహిళ ప్రసవించిందంటల్లా. ఆమెని ప్రయాణికులు చేరవేస్తున్న ఒక ఆర్టీసీ బస్సులో ఈమె కూడా ప్రయాణించుకుంటూ పోతుంటే గర్భిణి అనుకోకుండా పురిటి నొప్పులు వచ్చారకే గాన్నే గన్నదంటల్లా. జరిగిన సంఘటనలో డ్రైవరు కండక్టర్తో పాటు ఆ బస్సులు ఉండేటోళ్ళందరూ కూడా సహకరించగా ఇంకా ఆర్టీసీ ఉన్నతాధికారులకు తెలిసి బస్సులో పుట్టిన బిడ్డకి జీవితాంతం ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు ప్రకటించరుల్లా. మరి బాగానే ఉంది కథ చూస్తే. బస్సులో పుట్టిందని చెప్పి జీవితాంతం ఉచితంగానే బస్సు ప్రయాణం ఇస్తారు. మరి ఫ్లైట్లో పుడితేనేమో ఫ్లైట్లో ఉచితంగానే ఇస్తారు. మరి ఇంకా రోడ్డు మీద పుట్టిన వాళ్ళకి అందరికీ రోడ్డు మీద ఉచితంగా నడిచేటట్టు ఉంటుందా? మరి గట్లంటే ఉన్నోళ్ళందరూ హాస్పిటల్లోనే పుడతారు. మరి జీవితాంతం హాస్పిటల్ కూడా ఫ్రీ అయినగా ఇవ్వచ్చు కవుల్లా. ఇదేదో కథ చూస్తే గిట్లనే ఉంది. మరి జీవితాంతం హాస్పిటల్ కూడా ఫ్రీ ఇస్తే బాగుంటుంది కదా. పొద్దున్నే బండేసుకొని ఆఫీస్కి వద్దాం అనుకున్నా. ఇక అటు ఇటు బస్సు ట్రాఫిక్ జామ్, వామ్మో ఏం ట్రాఫిక్ జామ్. ఆ ట్రాఫిక్ జామ్లో ఊకే సౌండ్ పీ 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 అని నొక్కుతూనే ఉంటారు. వాళ్ళ చేతులు సావాని అట్లా నొక్కుకుంటా ఏం చేస్తారు కానీ చెవిటి నొప్పి ఆ శబ్దాలతో మాత్రం చెవులు పగిలిపోయేలా ఉంటుంది. కానీ ఇగో ఈడైతే మంచి పని చేసిర్రు, అంత తొక్కిచ్చి పాడు చేసిర్రు. ఇక విశాఖ పోలీసులు ఏం చేసిరంటే రోడ్ రోలర్తోని బైక్ సైలెన్సర్లు అన్నీ దొక్కిచ్చిరులా. ధ్వని కాలుష్యం అంట వాహనాలపై చర్యలు చేపట్టిన పోలీసు వాళ్ళు 80 డెసిబెల్స్కి మించి శబ్దం కలిగిస్తే ఆ ద్విచక్ర వాహనాలకున్న సైలెన్సర్లన్నీ తీసుకొచ్చి ఈడ ఒకటేసారి రోడ్డు మీద బొర్లిచ్చి రోడ్ రోలర్తో దొక్కిస్తురంటల్లా. 632 సైలెన్సర్లు పట్టుకున్నామని చెప్పి బీచ్ రోడ్ల బైక్ రేసింగ్ చేస్తున్న వారిపై కూడా కఠిన చర్యలే తీసుకురంటల్లా. మొత్తంగా బైక్ రేసింగ్కి సంబంధించిన వాళ్ళు 7 మీద కేసులు నమోదు చేసి చేయడం జరిగిందని చెప్పిరుల్లా. 12 మంది యువకులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టినామని చెప్పి నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ చెప్పిండుల్లా. నగరంలో శబ్ద కాలుష్యం మరియు వాయు కాలుష్యానికి కారణమవుతూ నగర ప్రజల ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిస్తున్న వాహనాలపై ప్రత్యేకమైన డ్రైవ్ చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఎవరైతే ఈ తమ ద్విచక్ర వాహనాలకి ఈ సైలెన్సర్స్ని మోడిఫైడ్ సైలెన్సర్స్ పెట్టి శబ్ద కాలుష్యం వాయు కాలుష్యం చేస్తున్నారు, అటువంటివి 631 వాహనాలను గుర్తించి వాటి సైలెన్సర్స్ని సీజ్ చేయడం జరిగింది. వాటిని ఈరోజు ఇక్కడ డిస్ట్రాయ్ చేసే కార్యక్రమం పెట్టాము. అదేవిధంగా వాహనదారులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము, ఏదైతే కంపెనీ మోడల్గా వచ్చిందో దాన్ని ఉంచండి. ఎందుకంటే మోడిఫైడ్ సైలెన్సర్స్ అనేవి ఇక్కడ వాతావరణాన్ని దెబ్బతీస్తున్నాయి, శబ్ద కాలుష్యానికి కారణమవుతున్నాయి. సో దానివల్ల వృద్ధులు, పిల్లలు చాలా ఎక్కువగా దానికి కాలుష్యం బారిన పడుతున్నారు. సో వాళ్ళందరూ కూడా ఎటువంటి మోడిఫైడ్ సైలెన్సర్స్ని వాడొద్దని తెలియజేస్తాం. అదేవిధంగా ఈ నెంబర్ ప్లేట్స్ కూడా మోడిఫై చేసి ఏదైతే గవర్నమెంట్ డిజిగ్నేటెడ్ మోడల్ ఉందో దాన్ని కాకుండా రకరకాల మోడల్స్లో చేస్తున్నారు. వాటి మీద కూడా ప్రత్యేకమైన డ్రైవ్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇటువంటి వాహనాలని నేరాల్లో చేయడంలో ఎక్కువగా వినియోగిస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. అందుకోసం వాటి మీద కూడా డ్రైవ్ పెట్టాం. దాన్ని కూడా త్వరలోనే మొత్తం మీ అందరికీ తెలియజేస్తాం ఎన్ని వాహనాలు ఇచ్చేశారని. ఇది కాకుండా నగరంలో ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఈ బైక్ రేసింగ్ చేస్తూ రాత్రిపూట ఈ బీచ్ రోడ్లో ఎక్కువగా బైక్ రేసింగ్ చేసినట్టు యువకులు మా దృష్టికి వచ్చింది. దానిలో భాగంగా ప్రత్యేకంగా డ్రైవ్ కండక్ట్ చేసి ఒక 7 వాహనాలని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 12 మంది యువకులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ యువకులందరూ కూడా ఈ బైక్ రేసింగ్స్ కానీ లేకపోతే ఇటువంటి మోడిఫైడ్ దానికి కూడా వాహనాలు కూడా వాడటం వల్ల, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం వల్ల చాలా వరకు ఈ మధ్యకాలంలో 2 వీలర్స్ యాక్సిడెంట్స్ కూడా జరిగాయి. వాటి వల్ల ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ మద్యం తాగి హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం వల్ల ఎక్కువగా ద్విచక్ర వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయి. దాన్ని నడుపుతున్న వాళ్ళు కూడా దానివల్ల వాళ్ళు మరణిస్తున్నారు. అదేవిధంగా వారికి ఇన్సూరెన్స్ రావడం కూడా కష్టమవుతుంది. ఇట్లా మద్యం తాగి వాహనం నడిపే వాళ్ళ మీద మేము కోర్టు ద్వారా కూడా అక్కడ ఉన్న జిల్లా జడ్జి
ఇక ఇవి ఈరోజు ముచ్చట్లు. రేపు ఇంకొన్ని ముచ్చట్లతో మళ్ళీ వస్తా. అప్పటి వరకు శనార్థులు.